వెల్కమ్ టు 99 టీవీ 99 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ప్రపంచంలో ఒకప్పుడు జనాభా పెరిగిపోతుంది, చైనాలో పెరిగిపోయింది, అలాగే ఇండియా చైనా ఈ రెండు ఎందుకు ఎక్కువ చెప్పుకుంటామంటే ప్రపంచ జనాభాలో ఫస్ట్ చైనా తర్వాత ఇండియా ఉండేవి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో. చైనా తర్వాత కట్టడి చేసింది. తర్వాత భారతదేశం కూడా రకరకాల పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ పద్ధతులు ఇవన్నీ పాటించి జనాభాని నియంత్రించడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుంది అని మళ్ళీ జనాభా పెంచాలి, ముగ్గురు పిల్లలను కనండి, నలుగురు పిల్లలను కనండి అనేటువంటిది మనం పదే వింటున్నాం ఈ మధ్యన మాటలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే ఇప్పుడు చెప్తున్నారు, ఒకప్పుడు నేను కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాను, కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను ఎందుకనంటే జనాభా తగ్గిపోతుంది, ముఖ్యంగా యువత యొక్క శాతం తగ్గిపోతుంది, కాబట్టి ఫెర్టిలిటీ రేట్ పెంచాలి అనేటువంటి దాని మీద ఆయన పలు వేదికల మీద చెప్పడం జరిగింది. స్టాలిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పారు పిల్లల్ని కనండి అది ఇది అని. కొన్ని దేశాల్లో ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో అయితే వాళ్ళకి జనాభా బాగా తగ్గిపోయి వాళ్ళకి వృద్ధుల సంఖ్య ఎక్కువైపోయి జనాభా ఫెర్టిలిటీ రేట్ లేక వాళ్ళు పిల్లలనుకుంటే ప్రోత్సాహకాలు అవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండేది. అక్కడ కొన్ని దేశాలు అయితే వేరే దేశాల నుంచి ఈ ఫెర్టిలిటీ పెంచడం కోసం వేరే దేశాల నుంచి పురుషులను కూడా దిగుమతి చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా రకరకాలుగా ఫెర్టిలిటీ అనేటువంటిది ముఖ్యంగా మనిషి మనుగడలో అది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇటీవల ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతున్న సందర్భంగా ఇప్పుడు మళ్ళీ ఐవీఎఫ్ల మీద అంటే ఫెర్టిలిటీ రేట్ని పెంచేటువంటి అనేక పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటి మీద బాగా అవగాహన పెరుగుతుంది. లక్షల కుటుంబాల్లో వెలిగినటువంటి ఆశా దీపం ఒక దంపతులు పెళ్ళే 5 ఏళ్ళు గడిచిపోయింది. ప్రతి పండక్కి ఒకటే ప్రశ్న, శుభవార్త ఎప్పుడు? ప్రతి బంధువు అడిగే మాట అదే. ప్రతి చూపులో ఒక అనుమానం, ప్రతిరోజు ఒక మానసిక వేదన. వైద్యుల్ని కలిశారు, మందులు వాడారు, దేవాలయాలు తిరిగారు, అయినా ఫలితం కనిపించలేదు. జీవితం అంతా చీకటగానే మిగిలిపోతుందేమో అనుకున్న దంపతులకి చివరికి ఒక వైద్యుడు చెప్పిన 2 అక్షరాలు కొత్త జీవితాన్ని ఇచ్చాయి. అవే ఐవీఎఫ్. ఇది ఒక కుటుంబం యొక్క కథ కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దంపతుల జీవితాలని మార్చినటువంటి వైద్య అద్భుతం పేరు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, అంటే సంక్షిప్తంగా దాన్ని ఐవీఎఫ్ అంటాం. ప్రతి సంవత్సరం జూలై 25ను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకనంటే 1978 జూలై 25న ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ ఇంగ్లాండ్లో జన్మించింది. ఆ పాప పుట్టుకతో వైద్య శాస్త్రంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అప్పటి వరకు సంతానం కలగదు అని భావించిన వేలాది మంది కుటుంబాలకు కొత్త ఆశ పుట్టింది. టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పదం చాలామందికి తెలుసు, కానీ నిజానికి బిడ్డ టెస్ట్ ట్యూబ్లో పెరగదు. ఈ పదం కేవలం ప్రజల్లో ప్రాచుర్యం పొందిన పేరు మాత్రమే. ఐవీఎఫ్ ప్రక్రియలో మహిళ అండాన్ని పురుషుని వీర్యకణంతో ప్రయోగశాలలో ప్రత్యేక పరిస్థితుల్లో కలిపి ఫలదీకరణ జరిపిస్తారు. కొన్ని రోజుల తర్వాత పిండం అభివృద్ధి చెందిన తర్వాత దానిని తిరిగి తల్లి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత మిగతా గర్భధారణ అంతా కూడా సహజంగానే కొనసాగుతుంది. ఈ పద్ధతి ఎందుకు అవసరం అవుతుంది అంటే మహిళల్లో ఫాలోపియన్ ట్యూబులు మూసుకుపోవటం, అంటే అండోత్పత్తి సమస్యలు, పురుషుల్లో వీర్యకణాల సంఖ్య లేదా నాణ్యత తక్కువగా ఉండటం, లేదా ఇతర వైద్య కారణాల వల్ల సహజంగా గర్భం దాల్చలేనటువంటి పరిస్థితుల్లో ఐవీఎఫ్ ఒక ముఖ్యమైనటువంటి చికిత్సా విధానంగా మారింది. 1978లో లూయిస్ బ్రౌన్ జన్మించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇది సురక్షితమేనా? ఇలాంటి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? ప్రకృతికి విరుద్ధమా? అనేటువంటి అనేక ప్రశ్నలు వచ్చాయి, కానీ కాలమే వాటికి సమాధానం చెప్పింది. లూయిస్ బ్రౌన్ ఆరోగ్యంగా పెరిగిన తర్వాత సహజంగా పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఐవీఎఫ్పై ఉన్న అనుమానాలు క్రమంగా తొలగిపోయాయి. ఈ విజయం వెనక 2 మహనీయ శాస్త్రవేత్తల కృషి ఉంది. బ్రిటిష్ శాస్త్రవేత్త రాబర్ట్ ఎడ్వర్డ్స్ మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ ప్యాట్రిక్ స్టెప్టో ఎన్నో సంవత్సరాల పరిశోధన తర్వాత ఈ సాంకేతికతని విజయవంతంగా వాళ్ళు చేశారు. ఈ కృషికి గుర్తింపుగా రాబర్ట్ ఎడ్వర్డ్స్కు 2010లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐవీఎఫ్ సాధారణ వైద్య సేవగా మారింది. గత 4 దశాబ్దాల్లో కోట్లాది మంది పిల్లలు ఈ సాంకేతికత ద్వారా జన్మించారు.
ప్రతి సంవత్సరం లక్షలాది కుటుంబాలు ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులు అవుతున్నాయి. భారతదేశంలో కూడా ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక ఆధునిక ఫెర్టిలిటీ కేంద్రాలు విజయవంతంగా సేవలు అందిస్తున్నాయి. అయితే ఐవీఎఫ్ అనే ప్రతి ఒక్కరికి మొదటి చికిత్స కాదు. వైద్యులు దంపతుల ఆరోగ్య పరిస్థితి, వయస్సు, సమస్య తీవ్రత వంటి అంశాలను పరిశీలించి మాత్రమే ఈ విధానాన్ని సూచిస్తారు. అందుకే నిపుణుల సలహా లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఇప్పటికీ సమాజంలో సంతానం లేని దంపతులపై అనవసరమైనటువంటి ఒత్తిడి, విమర్శలు, మూఢనమ్మకాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వైద్య శాస్త్రం చెబుతున్నది ఒక్కటే: సంతాన లేమి అనేటువంటిది ఒక వైద్య సమస్య మాత్రమే. అది ఎవరి తప్పు కాదు. సరైన సమయంలో సరైన వైద్య చికిత్స తీసుకుంటే చాలా సందర్భాల్లో మంచి ఫలితాలు అనేటువంటివి సాధ్యమే అని వైద్యులు చెప్తారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తోంది. శాస్త్రం కేవలం వ్యాధుల్ని నయం చేయడానికే కాదు, జీవితాల్లో చిరునవ్వులు నింపడానికి కూడా పనిచేస్తుంది. ఎన్నో సంవత్సరాల నిరాశను ఆశగా మార్చగల శక్తి విజ్ఞానానికి ఉంది అనేటువంటిది మనకి ఈరోజు గుర్తు చేస్తుంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న కళ నేడు లక్షల కుటుంబాల్లో నిజమైంది. ఒకప్పుడు కన్నీళ్లతో గడిచినటువంటి ఇళ్ళు ఇప్పుడు పిల్లల కేరింతలతో మారుమ్రోగుతున్నాయి. అదే ఐవీఎఫ్ వైద్య విప్లవం సాధించినటువంటి గొప్ప విజయం. అందుకే జూలై 25 కేవలం ఒక జ్ఞాపక దినం కాదు, శాస్త్రం, మానవత్వం, ఆశ కలిసి ఒక కొత్త జీవితాన్ని ఎలా సృష్టించాయో ప్రపంచానికి గుర్తు చేసేటువంటి స్ఫూర్తిదాయకమైన రోజు ఈ ఐవీఎఫ్ రోజు. సో అవగాహన, ఈ వైద్య ప్రక్రియ మీద అవగాహన పెంపొందించుకుంటే చాలు భార్యాభర్తలు. అంతేకాని మూఢనమ్మకాల జోలికి ఎక్కువ వెళ్ళి వాళ్ళు ఇంకా మానసికంగా ఇదవ్వటం, కుంగిపోవటం కానీ, లేదంటే ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కానీ చేయకుండా ఇది ఒక వైద్య ప్రక్రియ. సరైనటువంటి వైద్యులను సంప్రదించి ఈ ప్రక్రియ ద్వారా వాళ్ళు సంతానోత్పత్తిని, ఫెర్టిలిటీని సాధించవచ్చు. సో ఈ జూలై 25 అనేటువంటిది ఐవీఎఫ్ దినోత్సవంగా సందర్భంగా ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కన్నటువంటి అనేక మంది దంపతులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.